భయపెడుతుంది, నవ్విస్తుంది. కంప్లీట్ అల్లరి నరేష్ బ్రాండ్ మూవీ ఇది. అండ్ నేను కూడా చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను ఫస్ట్ టైం ఇందులో. నచ్చుతుంది మీ అందరికీ. నచ్చుతుందా అడగట్లేదు, నచ్చుతుంది అంటున్నాను. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో డెఫినెట్గా హిట్ అవుతుంది, అది కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు, అల్లరి నరేష్, ఆల్ ది బెస్ట్. అసలు కాంబినేషన్ నాగేశ్వర రెడ్డి గారు నరేష్ గారు అంటేనే ఇంక సూపర్ హిట్ కాంబినేషన్, ఇందులో నో డౌట్. ఇంక టైటిల్ ఇంట్లో దెయ్యం నాకేం భయం, అందరూ వెయిట్ చేస్తాం ఎప్పుడు చూద్దాం ఆ దెయ్యాన్ని అనేసి. నాకు ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాగేశ్వర రెడ్డి గారు, థ్యాంక్ యూ. అలాగే మా ప్రొడ్యూసర్ బోవలి ప్రసాద్ గారు, అత్తారింటికి దారేజ్ చేశాను ఈ బ్యానర్లో. మళ్ళీ ఫిల్మ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే డైమండ్ రత్నబాబు గారు, ఇందులో ఈ క్యారెక్టర్ చేయాలి అని నాకు ఒక క్యారెక్టర్ అంటే ఇదే ఫస్ట్ టైం పోలీస్ క్యారెక్టర్ చేశాను నేను. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ రత్నబాబు గారు, డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు. నరేష్ గారితో చాలా సినిమాలు చేశాను, అన్ని సినిమాలు మంచి క్యారెక్టర్స్, అన్నీ హిట్ అయ్యాయి. ఇంకొకసారి మళ్ళీ మన కాంబినేషన్, ఐ మీన్ మీ సినిమా మళ్ళీ మనకు ఒక హిట్ సినిమా రాబోతుంది నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మా బ్రో నరేష్ డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ మొత్తం చాలా స్టైలిష్గా ఉన్నాడు. సో ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ పాజిటివ్. సో ఈ సినిమా తప్పకుండా మంచి హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అలాగే ప్రసాద్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి అండ్ సాయి కార్తిక్ గారికి ఆల్ ది బెస్ట్. అండ్ ఐ విష్ దట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఎ హ్యూజ్ సక్సెస్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ దిస్ మూవీ ఎవ్రీబడి విల్ థింక్ హారర్ మూవీ, దీనిలో ఏముంది షూటింగ్ చేస్తారు, ఓకే ఫైన్. కానీ హోల్ టీమ్, వీ హ్యావ్ వర్క్ వెరీ హార్డ్, హోల్ టీమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లైక్ టు థ్యాంక్స్ డైరెక్టర్ సార్ for giving me a very different role, and peoples also, they'll remember me after going home also. So thank you sir, and thanks for Prasad sir also giving me a good opportunity. And Naresh sir actually is a very great person. When I was getting nervous, he was coming to me and he was telling, okay ma, cool, do everything will be all right. Thank you so much sir. And music also, it's very good. And Shivu sir, a cameraman Shivu sir, he was also very friendly and he was also very encouraged. Thank you everybody, and please watch our movie, we have worked very hard. Thank you. నరేష్ గారితో నాకు ఇది 3వ సినిమా, ప్రసాద్ గారితో ఫస్ట్ సినిమా. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది, ఎందుకంటే హారర్ కామెడీ ఆల్వేస్ హిట్ కాంబినేషన్ అది. అలాంటిది నాగేశ్వర రెడ్డి గారు కామెడీ సూపర్ చేశారు. ఫస్ట్ టైం హారర్ కూడా చాలా భయపెట్టారు. ఎక్కువసార్లు ఈ సినిమా చూశాను కాబట్టి నాకు బాగా నమ్మకం ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది. మళ్ళీ పెద్ద హిట్ ఫంక్షన్లో కలిసి మనందరం మాట్లాడడం. అలాగే ఫంక్షన్కి ఒక కళ్ళు తెచ్చారు మా ఆర్టిస్టులందరినీ. సినిమాలో వీళ్ళందరూ ఇలా ఉండరు, సినిమాలో వెరైటీగా ఉంటారు. ఇక్కడ అందరు చీరలు కొట్టుకొని చాలా కళగా ఉన్నారు. థ్యాంక్ యూ. యాక్చువల్గా భోగోల్ ప్రసాద్ గారితో సినిమా చేయాల్సి వచ్చినప్పుడు నరేష్ కాంబినేషన్ చేద్దాం అనుకున్నాక ఏ కథ చేయాలన్నది పెద్ద క్వశ్చన్. నేను శివశాస్త్రి చేసినప్పుడు కానీ, సీమటపాకాయ చేసినప్పుడు కానీ, నరేష్తో చేసినప్పుడు నరేష్ అన్న ఎంటర్టైన్మెంట్, కితకితల సినిమాతో తను టోటల్ ఎప్పిని నవ్వులు నేనే అని ఒక అండర్లైన్ ఇచ్చాడు. సో ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ చూసి మనం ఈ సినిమాలో కలవకుండా కొంచెం కొత్తగా ప్రజెంట్ చేద్దాం నరేష్ని అనుకొని ఆలోచించి చేసిన శివశాస్త్రి. ఆ సినిమా నిజంగానే ఈవి గారు పిలిచి చెప్పారు ఆఫీస్కి, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనేసి. ఆ తర్వాత సీమటపాకాయ్ మళ్ళీ ఈవి గారు పిలిచి ఆఫీస్లో కథ విని ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మళ్ళీ చెప్పారు ఆయన. సో ఆ తర్వాత హ్యాట్రిక్ కాంబినేషన్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు రకరకాల కథలు చెబుతున్నాను హీరోకి. బాగానే ఉన్నాయి సార్, ఇంకా ఏదన్నా కొత్తగా మనం హ్యాట్రిక్ కథ ఏదైనా చేద్దాం అన్నప్పుడు సరే ట్రై చేస్తున్నాను. నరేష్ హర్రర్ జానరా చేస్తాడని నేను అనుకోలేదు. అంటే తను మామూలుగా రెగ్యులర్ ఇదిలో
హర్రర్ అంటే ఏదో అనుకుంటాడేమో అని అనుకున్నాను, అసలు ఆలోచించలేదు. ఓ రోజు సిట్టింగ్లో కూర్చొని రకరకాల కథలు అనుకుంటున్నప్పుడు యాక్చువల్గా నరేష్ దగ్గర ఒకటి ఉంటుంది, మనం ఒక కథ చెబితే 6 కథలు చెప్తాను నరేష్ మనకి. కథల బ్యాంక్ అనమాట, ఏటీఎం నరేష్. ఇలా గీస్తే డబ్బులు ఎలా వస్తాయో అలా కథలు వచ్చేస్తుంటాయి నరేష్ దగ్గర నుంచి. అంటే అంత ఎప్పుడు కథలు వింటూ సినిమాలు చూస్తూ ఉంటాడు, ఆ రకంగా చెబుతున్నాను అనమాట. సో అప్పుడు తనే అన్నాడు, ఎందుకు మనం హర్రర్ ఎందుకు ట్రై చేయకూడదు సార్ అంటే, అప్పుడు సరే హర్రర్ చేద్దాం అంటే బాగానే ఉంటుంది, మరి ఇప్పుడు ఎలాగా ప్రసాద్ గారు చేస్తారా లేదా, ఆయన్ని ఎలా ఒప్పిస్తాం, ఆయన హర్రర్ సినిమాలు చేయడం ఇష్టపడతారో లేదో, ఒక పెద్ద బ్యానరు వాళ్ళు ఇప్పుడు దాకా చేయలేదు అని ఆయనకి వెళ్ళి రివర్స్లో వెళ్ళాం అనమాట. సార్ ఇప్పుడు మనం ఏం చేసినా సరే రెగ్యులర్గా ఉంటుంది, ఎందుకు మనం హారర్ వెళ్ళకూడదు అంటే, అప్పుడు ఆయన ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు బాపిరెడ్డి గారు ఎక్కువ సపోర్ట్ చేశారు ఈ కథని, ఈ కాంబినేషన్లో వస్తున్న హర్రర్ మూవీ. నరేష్ మీరు హర్రర్ సినిమా చేస్తే ఆడియన్స్కి మార్కెట్కి ఒక బిగ్ న్యూస్ అవుతుందండి, చాలా బాగుంటుంది, ఆడియన్స్ ఆడిటోరియంకి రావడానికి ఇష్టపడతారు ముందు సినిమా చూడడానికి. సో హర్రర్ సినిమాల సక్సెస్ రేషియో ఇవన్నీ చెప్పి అయినా చాలా ఎంకరేజ్. అప్పుడు ఇంకా కథ కూడా లేదు మా దగ్గర అసలు. అప్పుడు ఒక కథ చేసాం. ఈ సినిమా కథలో పార్టిసిపెంట్స్ డైమండ్ రత్నబాబు అండ్ రాజు. నాకు మొదటి నుంచి వాళ్ళు ఈ కథ మొత్తం నేను చేసిన మొదటి అంటే థాట్ వచ్చిన దగ్గర నుంచి నేను వాళ్ళతోనే కూర్చున్నాను, వాళ్ళే పూర్తిగా ఈ కథని చేశారు. క్లైమాక్స్లో శ్రీధర్ సిపానా సపోర్ట్ చేశాడు, థ్యాంక్స్ టు శ్రీధర్. అప్పుడు లైన్ చెప్పాను నరేష్కి, చెప్తే 1 సిట్టింగ్ లైన్ ఓకే అంటే, లైన్లో అంత బలం ఉంది, నేను ఊహించలేదు అంత, అంటే ఇంత మంచి లైన్ అంటే హర్రర్ సినిమాలో ఇంత మంచి లైన్ వస్తుంది, చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఆర్టిస్టులు, ఈ సినిమాకి క్యాస్టింగ్, కొన్ని సినిమాలకి తమాషా క్యాస్టింగ్ చాలా బాగుంది. ఇప్పుడు మనం ఎంత అద్భుతమైన కథ రాసినా క్యాస్టింగ్ మిస్ఫేర్ అయినప్పుడు సినిమా రిజల్ట్ తేడాగా ఉంటుంది. కానీ ఈ సినిమాకి అద్భుతమైన క్యాస్టింగ్, దీనికి మేజర్ రీజన్ ప్రసాద్ గారు అనుకుంటున్నాను. ఎందుకంటే అంత పెద్ద ప్రొడక్షన్లో క్యాస్టింగ్ అన్నది ఎవరు నో చెప్పడం అన్నది జరగదు. సో రాయం ప్రసాద్ గారు కానివ్వండి, బ్రహ్మానందం గారు కానివ్వండి, శంకర్ కానివ్వండి, చంద్ర కానివ్వండి, అలాగే ప్రగతి గారు, మీనా, రజిత గారు, అలా మొత్తం చివరిదాకా జయవాణి గారు అండ్ అందరూ అలా కుదిరేశారు. వీళ్ళందరితో ప్రభాస్ సినిమా చాలా బాగా చేశారు. ప్రభాస్ సినిమా మర్చిపో. హీరోయిన్స్, నాకు ఈ సినిమాలో బాగా నచ్చింది 2 హీరోయిన్లు, వెరీ నైస్. అంటే ఎంత వాళ్ళు ప్రొఫెషనల్స్ అంటే వాళ్ళు చాలా మంచి హీరోయిన్స్ అవుతారు తెలుగులో 100%. నేను ఊహించిన చాలామంది ఆర్టిస్టులు, చాలామంది హీరోలు, చాలామంది హీరోయిన్స్ చాలా పెద్ద స్టార్స్ అయ్యారు. అలాగే వీళ్ళిద్దరు కూడా చాలా మంచి హీరోయిన్స్ అవుతారు. మౌర్యాని, కృతిక, పేర్లు కష్టం పలకడం, హిట్ అయిన తర్వాత అలా అలవాటైపోద్ది అనమాట. తర్వాత సాయి. ఈ సినిమా చాలా తక్కువ టైంలో చాలా ఫాస్ట్గా చేసాం. దానికి కారణం మై టెక్నీషియన్స్ అండ్ మై ఆర్టిస్టుల కోఆపరేషన్ లేకుండా మనం ఏమీ చేయలేము. సో ఎవ్రీబడి నైట్ 2 o'clock దాకా రాజేంద్ర ప్రసాద్ గారు, అసలు చలపతిరావు గారు, ఆయన గురించి నేను అసలు ప్రత్యేకంగా చెప్పాలి. చలపతిరావు గారు నిజంగా ఆ రోజుల్లో ఉండే డెడికేషన్, క్రమశిక్షణ ఆయనకి ఇంకా ఈ రోజు కూడా ఉంది. సో గ్రేట్ చలపతిరావు సార్. నైట్ 2 o'clock, ఎర్లీ మార్నింగ్ 7 o'clock అంటే ఆయనే ఫస్ట్ ఉండేవారు, నైట్ 2 o'clock అంటే లేట్గా ఆయనే వెళ్ళేవారు. సో ఆ వయసులో ఆయన చాలా గ్రేట్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే ఎవ్రీబడి, మౌర్యాని అసలు అంటే మార్నింగ్ దయ్యం గెటప్ వేసుకుని అమ్మాయిని కూర్చోబెడితే 8ంటికి, రాత్రి 1:30కి పిలిచి షాట్ తీసేవాళ్ళం ఒక్కోసారి పరిస్థితులను బట్టి. బట్ ఏమాత్రం అమ్మాయిలో విసుగు కానీ ఇరిటేషన్ కానీ, ఎందుకంటే వాళ్ళంతా బురద పూసేసి లెన్స్ పెట్టి ఇలా ఉండేదన్నమాట. అమ్మాయి మొత్తం బ్లడ్ మార్క్స్ వేసేసి ఇలా. సో ఆ గెటప్ వేసుకొని అంతసేపు కూర్చుని వెయిట్ చేసి, అంటే ఆ అమ్మాయికి ఉన్న
ఇంట్రెస్ట్ కానివ్వండి, పైకి రావాలని తపన కానివ్వండి, బాగా చేయాలని తపన కానివ్వండి, అది దానివల్ల. సో థ్యాంక్స్ హీరోయిన్. హీరో నరేష్ని ఏమని పిలవాలి అని క్వశ్చన్ మార్క్ వచ్చింది. నరేష్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏమని పిలవాలి, ఈవి గారు అబ్బాయి హీరో, ఏమంటే హీరో అంటే బాగుంటుందని హీరో అనేసాను. అక్కడి నుంచి తను నాకు హీరో అయిపోయాడు. థ్యాంక్స్ హీరో. చాలా సపోర్ట్ చేశాడు నరేష్ ఈ సినిమాకి. ఎందుకంటే రోప్స్ కట్టుకోవడం, పైకి ఎగరడం, దూకడం చాలా ఈజీ అనుకుంటాం మనం. చాలా కష్టమైన పని ఏదైనా ఉంటే అదే రోపులు కట్టుకోవడమే. నాట్ ఓన్లీ దట్, నాకు నరేష్లో బాగా నచ్చే అంశం ఏంటంటే సీన్ ఇంప్రూవేషన్. నాకు నరేష్తో ఉన్న కోఆర్డినేషన్ చాలా బాగుంటుంది. సీన్ని 1ని 100 చేసేస్తాడు నరేష్. అంటే తన ఇంప్రూవేషన్ చాలా ట్రెండింగ్గా ఉంటాడు ఎప్పుడు. సో అది చాలా ఎవ్రీ సీమశాస్త్రి దగ్గర నుంచి నాకు ఈ సినిమా దాకా చాలా ఉపయోగపడుతుంది. సీన్లు రాసుకుంటాం, సీన్ల ఇంప్రూవేషన్ వెరీ గుడ్ ఇంప్రూవేషన్ చేస్తాను నరేష్. థ్యాంక్స్ నరేష్. అలాగే ప్రొడక్షన్ నేను ఇంత హ్యాపీగా సినిమా తీసానంటే కారణం ప్రసాద్ గారు. కూల్. నాకు అసలు ఏ రోజు ఏ టెన్షన్ లేదు. ఎన్నింటి దాకా షూటింగ్ జరిగినా, ఎప్పుడు స్టార్ట్ చేసినా ఏమీ అడిగేవారు కాదు. అంటే అడిగేవారు కాదంటే అన్నీ తెలుసుకునేవారు. బట్ ఏది ఒకవేళ జరగలేదు సీను, దాని గురించి టెన్షన్ లేదు. ఎందుకంటే కొన్నిసార్లు షూటింగ్ లేట్ అవ్వడం వల్ల కొన్ని సీన్స్ వాయిదా పడిపోయి అది పూర్తిగా షెడ్యూల్ చివరి దాకా ఇబ్బంది పడ్డాం. సో అయినా సరే ఏ రోజు ఒక మాట అనకుండా, నాకు ఏ టెన్షన్ ఇవ్వకుండా చేసే ప్రసాద్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నరేష్ ఫ్రెండ్ బండి రమేష్ గారు, ఆయన ఇచ్చారు టైటిల్. బండి రమేష్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వెరీ గుడ్ టైటిల్. అసలు ఈ సినిమాకు ఒక ఎనర్జీ ఇచ్చిన టైటిల్ అది బండి రమేష్ గారు ఇచ్చారు. థ్యాంక్ యూ రమేష్ గారు. సీమశాస్త్రి అనే సినిమాతో స్టార్ట్ అయిందండి. నా ఫస్ట్ హీరో నరేష్, నా ఫస్ట్ డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి గారు, ఫస్ట్ మీడియా పరిచయం చేసింది నాగేశ్వర రెడ్డి గారు, ఫస్ట్ సక్సెస్ను పరిచయం చేసింది నాగేశ్వర రెడ్డి గారు. ఆయన ఎప్పుడు నా కెరీర్లో ఎప్పుడు ఒడిదుడుకులు వచ్చినా ఒక్కో హిట్ సినిమాకి పిలుస్తూ ఉంటారు. రీసెంట్గా ఈడో రకం ఆడో రకం టైటిల్ ఎంత నాలా బారుగా ఉంటే సినిమా హిట్ అండి. నా సెంటిమెంట్ అది. పిల్లాను లేని జీవితం, పాండవులు 9, మొన్న ఈడో రకం ఆడో రకం, ఇప్పుడు ఇంట్లో దయ్యం నాకేమయ్యా. ట్రైలర్ చూశాను. బిఎస్ఎన్ ప్రసాద్ గారు నేను చెప్పారు ట్రైలర్ అదిరిపోయింది, నిన్న చూడమంటే లేదు సార్ ఇవాళ అందరితో పాటు చూస్తాను, అందరితో పాటు ఎగ్జైట్ అయ్యానండి. ఆ ట్రైలర్ చూస్తుంటేనే అనిపిస్తుంది సినిమా హిట్ అని. థ్యాంక్ యూ అండి. ఇంట్లో దయ్యం నాకేంటి భయం సినిమాలో నేను నరేష్ అన్న ఫ్రెండ్గా నేను శకలక్ శంకర్ ఇద్దరం చేశాం. సో ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ నాగేశ్వర రెడ్డి గారికి అండ్ ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నరేష్ అన్నయ్య ఇప్పటివరకు చెయ్యని ఒక సపరేట్ జోనర్లో చేసిన సినిమా ఇది. చాలా మంచి సినిమా. అండ్ మేము షూటింగ్లో ఉన్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ చేసిన సినిమా ఇది. సో సినిమా చాలా బాగా వచ్చింది. అండ్ ఈ సినిమాకి సాంగ్స్ కూడా చాలా బాగా కుదిరాయి. సాయి కార్తిక్ గారు, విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ నాతో నటించిన నటినట్లు అందరికీ అండ్ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ విష్ యూ ఆల్ ది బెస్ట్ చెప్తూ. నాకేం భయం, చెట్టు కింద దయ్యం నాకేం భయం. మరి చిన్నప్పుడు అది చాలా చెప్పేవాడిని, ఎందుకంటే నాకు దయ్యాలు అంటే భయం ఉండేది. ఇప్పుడు భయం పోయింది, ఎందుకంటే మా బ్రో ఇప్పుడు ఫస్ట్ టైం హారర్ జోనర్లో చేస్తున్నారు. అంటే నవ్వించడానికి ఇంకా లైక్ కడుపు చాలదనమాట, ఇంకా నవ్వాలి, చాలా నవ్వాలి. అండ్ ప్రసాద్ గారికి, డైరెక్టర్ గారు నాగేశ్వరరావు గారికి, ద హోల్ టీమ్, సాయి కార్తిక్ సాంగ్ శతమానం భవతి సాంగ్ చాలా బాగుంది, నిజంగా చాలా మెలోడియస్గా ఉంది, సూపర్ మ్యూజిక్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. నరేష్ బ్రో ఖచ్చితంగా హిట్ కొడుతున్నావు, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఈ టైటిల్ ఎవరికైనా చెప్పినోడు వినేవాడు ఇద్దరు నవ్వుతూనే ఉంటారండి. సో అక్కడే ఒక చిన్న పాజిటివ్ బజ్ ఉంది ఈ సినిమాకి. యాక్చువల్లీ ఆల్ ది బెస్ట్ అని విష్ చేద్దామని వచ్చాను, కాకపోతే కంగ్రాట్స్ చెప్తాను ఇప్పుడు, ఎందుకంటే ట్రైలర్ చూసిన తర్వాత అంత అద్భుతంగా ఉంది. ఒకవేళ ట్రైలర్స్లో ఇంత ఎక్కువ నవ్వించిన ట్రైలర్ ఏదైనా కాంపిటీషన్ పెడితే ఇదే ఫస్ట్ వస్తుంది ప్లేస్. సో అంత బాగుంది. సుడిగాడికి ఎలాగైతే ఒక పాజిటివ్ వచ్చిందో నరేష్కి రిలీజ్కి ముందులే, సో అంత పాజిటివ్నెస్ ఉంది. డెఫినెట్గా ఇది హిట్, డౌటే లేదు దానిలో. అండ్ నరేష్, దీని తర్వాత నువ్వు ఒక లవ్ స్టోరీ చేయొచ్చు,
ఇందాక నేను నాని మాట్లాడుకుంటున్నాం, కొద్దిగా అందంగా ఉన్నాడు, స్పైకి గీకిలు చేశాడని. అంటే దయ్యం కొడితే అలా అయిపోయింది పర్మనెంట్గా ఇంటి కొంప నుంచి. సో ఆల్ ద వెరీ బెస్ట్. అట్ ద సేమ్ టైమ్ ఆల్ ద బెస్ట్ కదా, కంగ్రాట్స్ చెప్పాను కదా, ఓకే. అండ్ కామెడీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఇద్దరు, నాగేష్ రెడ్డి గారు అండ్ నరేష్. సో ఇద్దరు కలిసి మళ్ళీ ఇంకోసారి చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ సినిమా ఇంకో పెద్ద హిట్ అవ్వాలి, మాకు కూడా, మా చిన్న హీరోస్ అందరికి కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా పర్సనల్లీ కూడా. ఎందుకంటే పివిఎస్ఎన్ ప్రసాద్ గారు పొట్టి పెద్దవాళ్ళతోనే చేస్తున్నారు. ఈ సినిమా హిట్ అయిన తర్వాత కొద్ది చిన్న వాళ్ళతో కూడా కొద్ది తీయండి సార్. వాళ్ళ అబ్బాయి బాపి నాకు చాలా మంచి ఫ్రెండ్, ఇద్దరం కలిసి బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళం ఫిల్మర్ క్లబ్లో. కానీ ఇప్పటికి వచ్చి చాలా రోజులతో ఇప్పుడు చూస్తున్నాను, చాలా లవ్ అయిపోయాడు. కొద్దిగా రానాయన కొద్ది సినిమాలు చేస్తే సెలబ్రిటీ బ్యాడ్మింటన్ లీగ్ ఒకటి ఉంది, కలిసి ఆడుకుందాం. సో కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ. ముందుగా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ది ఎంటైర్ టీమ్, ప్రసాద్ గారు కానీ, నాగేశ్వర్ రెడ్డి గారు కానీ, నరేష్ కానీ, ఆల్ ది ఆర్టిస్ట్, రాజేంద్ర ప్రసాద్ గారు, చలపతిరావు గారు, ప్రగతి గారు, రజిత గారు, ఎవ్రీవన్, అందరూ నన్ను చాలా చాలా బాగా సపోర్ట్ చేశారు. అండ్ ఐవ్ లర్న్డ్ అ లాట్ ఫ్రమ్ దిస్ ఫిలిం. మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది అని నమ్మకం ఉంది నాకు. సో నవ్వండి అండ్ భయపడండి. ఈ సినిమా నాకు చాలా నచ్చిన ఒక సబ్జెక్ట్ అండ్ మీకు కూడా చాలా నచ్చుతుంది. సాయి కార్తిక్ గారు, మీరు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇట్స్ వెరీ యంగ్, వెరీ పెప్పీ. అండ్ మన శివ గారు, ద సినిమాటోగ్రఫర్, ఆయన కూడా హీస్ డన్ అ బ్రిలియంట్ జాబ్ అకార్డింగ్ టు మీ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ, బిగ్ థ్యాంక్. త్వరలో మా ఇద్దరికి కూడా తెలియదు, సో మేము కూడా వెయిటింగ్. బాబా ఎవరైనా కొంచెం ఏసీ తగ్గించరా? ఇక్కడికి వచ్చే ముందు ట్రైలర్ చూసి భయంతో వణికిపోతాం అనుకున్నాను, కానీ చలితో వణికిపోతున్నా ఇక్కడ. అండ్ ఇంట్లో దెయ్యం నాకేంటి భయం, ఈ సినిమా ట్రైలర్ నాకు ముందే నరేష్ చూపించాడు. అండ్ చూపించిన వెంటనే చెప్పాను ఇది ఖచ్చితంగా సూపర్ హిట్రా, ఎందుకంటే ట్రైలర్ చూసిన వెంటనే సినిమా ఎప్పుడు చూస్తావా అన్నట్టుగా ఉంది ట్రైలర్. అండ్ నేను మామూలుగా నరేష్కి ఏదైనా సరే చాలా ఫ్రాంక్గా ఫీడ్బ్యాక్ చెప్తాను ఎప్పుడు కూడా, ఈ ట్రైలర్ కానీ సినిమా కానీ. సినిమా చూసిన వెంటనే ఇన్ఫ్యాక్ట్ ఒకటి రెండు సార్లు తప్పు ఫీడ్బ్యాక్ కూడా చెప్పాను నేను సుడిగాడు చూసి వచ్చి, సుడిగాడు రిలీజ్ మాకు స్పెషల్ షో వేశాడు. బాగుందిరా, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫే కొంచెం డౌట్ అన్నాను. అది చూస్తేనేమో అసలు పెద్ద బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఆ ఇయర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అయిపోయింది. సో నా ఫీడ్బ్యాక్ కంప్లీట్గా నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, అయినా సరే నేను ఇస్తుంటా. ఈ సినిమా ఆ ట్రైలర్ చూసిన వెంటనే ఆ పాజిటివ్ ఎనర్జీ, ఇమీడియట్గా సినిమా చూడాలన్న ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం మామూలుగా సినిమా లవర్స్కి ఒక అమితాబ్ బచ్చన్ గారిని, రజనీకాంత్ని ఒకే సినిమాలో పెడితే ఎంత కిక్ ఉంటుందో, ఒక కామెడీ లవర్స్కి రాజేంద్ర ప్రసాద్ గారిని, నరేష్ని ఒకే సినిమాలో చూస్తే అంతే కిక్ ఉంటుంది. సో వాళ్ళిద్దరిని ఒక ఇలాంటి ట్రైలర్లో, ఇంత ఎనర్జెటిక్ ట్రైలర్లో ఇంత ఫన్ చేస్తూ చూసేటప్పటికి ఇంకా ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది సినిమా మీద. అండ్ అన్నిటిని మించి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అని నేను కన్ఫర్మ్ చేసుకోవడానికి కారణం, నరేష్ ఇంట్లో అదృష్టం పుట్టింది రీసెంట్గా. సో తను వెళ్ళి హాస్పిటల్ చూసిన వెంటనే నాకు అర్థమైపోయింది. నాకు తెలిసి సుడిగాడు ముందు ఆ టైంలో ఒక 5-6 హిట్లు లైన్లో కొట్టాడు నరేష్, ఇక్కడ నుంచి ఒక 60 హిట్లు కొట్టబోతున్నాడు లైన్లో. అండ్ ఆ పాజిటివ్ ఎనర్జీ వాడు తన ఫేస్లో, తన ఇంట్లో, తన ట్రైలర్లో, తన పోస్టర్లో అన్ని చోట్ల కనబడుతుంది నాకు ఆ టైం నుంచి. అండ్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ నాకు నమ్మకం ఉంది. సాయి కార్తిక్ మ్యూజిక్ కానీ, ట్రైలర్లో నాగేశ్వర రెడ్డి గారి డైరెక్షన్ అండ్ ప్రసాద్ గారి, బాబీ గారి వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ కనపడుతున్నాయి. అండ్ అంతా చాలా ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుంది. సో ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి, యాక్టర్స్కి అందరికీ. ఇక నుంచి నరేష్ ఏమంటారు కోట్, ఇంట్లో దెయ్యం నాకేంటి భయం కాదు, ఇంట్లో మహాలక్ష్మి ఉంది నాకేంటి భయం అన్నది ప్రతి సినిమా రిలీజ్ ముందు. ఇంట్లో దెయ్యం నాకేం భయం. ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాలంటే బండి రమేష్ గారు అంటే నేను నాగేశ్వర గారు కూర్చుని చాలా సినిమాలు, అంటే మాకు ఎలా ఉంటుందంటే ఒక 3-4 years తర్వాత ఒక సినిమా చేస్తాం, మళ్ళీ 2-3 సంవత్సరాలు మేము కలవం, ఏమవుతుందో తెలియదు కానీ కలవం. ఇక్కడ ఇదే ఇండస్ట్రీలో ఉంటాం కానివ్వండి, చాలా తక్కువ, మళ్ళీ ఎప్పుడో కలుస్తాం. అలాగే 2006లో శివశాస్త్రి, 2011లో శివటపాక జరిగిందండి.
ఆయన నాకు 2 సినిమాలకి ఈ సినిమాకి కోఇన్సిడెంట్ ఏంటంటే ప్రతిసారి శివశాస్త్రిలో 1 minute కథ చెప్పారు, ఓకే అన్నా. అలాగే శివన్ టపాకిలో 1 minute కథ చెప్పారు, అంటే లైన్గా చెప్పారు, ఓకే అన్నాను. ఈ సినిమా కూడా లైన్గా 1 నిమిషమే చెప్పారు, అయిపోయింది. ఇదే చేస్తున్నామండి. ఎందుకంటే ఇప్పటి వరకు అంటే హ్యాట్రిక్ సినిమా అంటే డెఫినెట్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అది నాగేష్ రెడ్డి గారు నా కాంబినేషన్ అంటే. సో ఈ జానరా ఇప్పటివరకు ఆయనకి చేయింది, నాకు చేయింది, కొత్తగా ఉంటుంది, ఆడియన్స్ని బాగా అలరొచ్చని నమ్మి స్టార్ట్ చేసాం. సో ప్రసాద్ గారు అండ్ ముఖ్యంగా బాపి తను హీ వాజ్ ద మేజర్ థింగ్ అండి. లేదు నరేష్ తోటి వద్దు, రెగ్యులర్ సినిమాలు రెగ్యులర్ కథలు కాదు, ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుందని హీ వాజ్ హెల్ప్ అండ్ డూయింగ్ హారర్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ బాపి. అండ్ అలా ఇది స్టార్టెడ్ అండి. అండ్ అప్పటి నుంచి ఏదో మంచి టైటిల్ పెట్టారంటే బండి రమేష్ గారు అని చెప్పారు టైటిల్. ఇది బాగుంటుందండి, చెట్టు మీద దెయ్యం నాకేం భయం, ఊర్లో జనరల్గా అనుకుంటుంటారు, ఇంట్లో దెయ్యం నాకేం భయం అని పెట్టండి, మీకు చాలా బాగుంటుంది అని ఇమ్మీడియట్గా చెప్తే నాగేష్ రెడ్డి గారు అందరూ చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంది, కొత్తగా ఉంది, ఇది కరెక్ట్గా ఉంది, యాప్ట్ అని పెడతాం జరిగింది. సో ఇట్స్ బీన్ అ గ్రేట్ జర్నీ అండి. నాగేష్ రెడ్డి గారి గురించి నేను, నా గురించి ఆయన ఇద్దరు పొగుడుకుంటుంటే అది 100 అంటే నాకు తెలిసి 11th సినిమా రిలీజ్ అవుతుంది. సో సక్సెస్ మీట్లు ఇద్దరు ఇంకా ఎక్కువ పొగుడుకుంటాం. అండ్ ఇట్స్ ఆల్వేస్ ప్లెజర్ వర్కింగ్ విత్ హిమ్ అండి, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. అండ్ ఈ సినిమాకి వచ్చేటప్పటికి కొంచెం విసిగించాం, ఎందుకంటే ఒకరు కాదు, దాదాపు 20 మంది ఆర్టిస్టులు అండి. ప్రతిరోజు ఈయనకి ఏంటి కూర్చుని యాక్షన్ కట్ అంటున్నారు, మేమేమో 6 అడుగు అది 6 ఫ్లోర్స్లో 6 ఫ్లోర్స్లో 7 ఫ్లోర్స్ మమ్మల్ని పడిపోమంటూ ఉంటాడు. అండ్ 2ంటికి 3ంటికి ప్రొఫెల్లర్లు వేసి చలి అని అందరూ. బట్ ఎవ్రీవన్ అండి, ఎవ్వరు అంటే అందరూ ఇష్టపడి ఈ సినిమాని నమ్మి కష్టపడి చేశారు. ఎస్పెషలీ రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఈ సినిమా దగ్గర అంటే ఆయన దగ్గర నుంచి నేను ఇప్పుడు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను, ఈ సినిమాకి ఇంకా ఎక్కువ నేర్చుకున్నానండి. ఆయన 63 years old, బట్ ఈ సినిమాలో ప్రతి స్టంట్ ఆయనే చేశారు, నాకు డూప్ వద్దని. సో అలాగే మౌర్యాని కానివ్వండి, కృతిక కానివ్వండి, చాలామంది ఈ సినిమాలో లోపల కట్టి అందరం చాలామందిని ఎగరేసాం. సో అందరూ ఫైట్ మాస్టర్ గారు కానివ్వండి, శివ గారు కానివ్వండి, అలాగే ప్రతి టెక్నీషియన్ అండ్ సాయి కార్తిక్, అది మళ్ళీ నాది సాయి గారిది మళ్ళీ ఇది 3వ సినిమా. సో ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ డైరెక్టర్ గారికి, నాకు, సాయికి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ శివశాస్త్రి టపాక ఏదైతే విజయం సాధించిందో, ఇందాక సుధీర్ చెప్పాడు, సుడిగాడు గురించి ప్రస్తావన వచ్చింది. సో సుడిగాడు అన్నారు, ఐ డోంట్ నో, బట్ అంత హిట్ కావాలని కోరుకుంటున్నాను. అండ్ ఎవరన్నా మర్చిపోయింటే సారీ పేరున. అండ్ ముఖ్యంగా బాగుల్ ప్రసాద్ గారి గురించి చెప్పాలండి. ఒక పెద్ద అంటే బాగోల్ ప్రసాద్ గారి సినిమా అంటే ఆయన సంస్థ అనేటప్పటికీ అన్ని ఓన్లీ బడ్జెట్ సినిమాలు చేస్తారని. సో ద ఫస్ట్ టైం ఆయన ఒక ఇలాంటి నార్మల్ బడ్జెట్ ఫిల్మ్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. సో ఇట్స్ వెల్కమ్ సార్. అండ్ ప్లీజ్ ఈ సినిమా పెద్ద హిట్ చేసి అంటే అయితే నాగే ఇంకా బాబుల్ ప్రసాద్ గారు ఇంకా అలాంటి సినిమాలు, చిన్న సినిమాలు ఎన్నో చేయాలి. ఓన్లీ పెద్ద సినిమాకి అంకితం కాకుండా ప్యారల్గా చిన్న సినిమాలు కూడా స్టార్ట్ చేయాలి. ఆయన లేకపోతే ఆ బరువు బాధ్యతలు బాపీకి పెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే బాపీ ఈజ్ యంగ్, ఐ కెన్ డూ ఇట్. 3-4 films చేయొచ్చు బాపీ నువ్వు పర్ ఇయర్. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది బెస్ట్. అండ్ కృతిక అండ్ మౌర్యాని, they've been a fabulous actress and entire journey. ఇంకా ఎవరినైనా మర్చిపోయి ఉంటే పేరున క్షమించండి. సో ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇంట్లో దెయ్యం నాకేం భయం థ్యాంక్స్ చెప్పుకున్నాను. అండ్ ఈ సినిమా November 11వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. మీరు చూసి బాగా ఎంజాయ్ చేసి భయపడి బాగా నవ్వుకుని మాకు పెద్ద సక్సెస్ ప్రసాదిస్తాను కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.